తెలంగాణ సమాజం అన్యాయాన్ని ఎదిరించే తత్వం, న్యాయం కోసం ఎంతకైనా తెగించే పోరాట తత్వం, అన్యాయాన్ని ఏమాత్రం సహించలేని తెలంగాణ తత్వం పదే 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 రుజువు అవుతూనే ఉంటుంది. తెలంగాణ సమాజం ఆ విధంగా అవసరమైన ప్రతి చోట తన తెగింపును చూపిస్తూనే ఉంటుంది. కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క సారలమ్మని మొదలుకుంటే అంతకు ముందు కూడా పోరాటాలు చాలా జరిగాయి. ఆ తర్వాత కూడా జమీందారులకు జాగీర్దారులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 360 మంది ప్రాణాలు వదిలిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అదే సమయంలో ప్రారంభమైన నక్సల్బరీ ఉద్యమం, దాదాపు ఆ నక్సల్బరీ ఉద్యమం తెలంగాణ నుండి జగిత్యాల జైత్రయాత్రగా ప్రారంభమై నక్సల్బరీ, ఆ తర్వాత శ్రీకాకుళం తర్వాత అందుకున్న తెలంగాణ దేశవ్యాప్తంగా వ్యాపించి ఒక అతి పెద్ద పోరాటంగా ఈ పాలకులకు వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పోరాడిన నక్సల్బరీ పోరాటం కావచ్చు, తెలంగాణ దాంట్లో కూడా తన సత్తా చూపించింది, న్యాయం కోసం ఎలా నిలబడుతుందో చాటింది. ఆ తర్వాత అనేక సార్లు తొలిదేశ తెలంగాణతో పాటు మలిదేశ తెలంగాణ పోరాటం కూడా బరిగీసి నిలబడింది. ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం నడిపిన తీరు చిన్న విషయం కాదు. అది 1996-97లో మొదలైన ప్రత్యేక తెలంగాణ పోరాటం, మలిదేశ ప్రత్యేక తెలంగాణ పోరాటం 2014 తెలంగాణ ఏర్పడ్డ దాకా సాగింది.